రోజు సువర్ణ అక్షరాలతోని రాసుకునేటువంటి రోజుగా బలహీన వర్గాల చిరకాల కోరిక బలహీన వర్గాల కులగణనకు ఇదే శాసనసభలో తీర్మానం ఆమోదింప చేసుకొని క్యాబినెట్లో ఆమోదింప చేసుకొని కులగణనను పూర్తి చేసుకొని ఇదివరకు లెక్క ఎక్కడా పక్కా లేని సందర్భంలో దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాలపై ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా అభివృద్ధిలోకి రావాలని, ఉద్యోగ విద్య రాజకీయంగా రాణించాలని చెప్పని ఇదే శాసనసభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఓ బీసీ కమిషన్ వేసి ఈ బీసీ డెడికేషన్ కమిటీని వేసి ఎక్కడా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చైర్మన్గా కూడా వారు చేసిన సూచనలన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని కులగణన చేస్తే 56.36% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి తేలిన తదుపరి ఏదైతే ఎవరి ఇస్తాయంతో వారికంత సమన్యాయం జరగాలని చెప్పని ఇచ్చిన పిలుపు రాహుల్ గాంధీ గారికి ఈ అంశం తేలగానే చెప్పగానే వారు సైతం లోకసభలో తెలంగాణలో కులగణన జరిగింది, ఇంచుమించు 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారని చెప్పిన మాట చెప్పిన సందర్భంలో తెలంగాణ రోల్ మోడల్ అయింది. దేశ జనాభా లెక్కలు రేపు 2025లో చేసే క్రమంలో కులగణన కూడా దేశవ్యాప్తంగా చేసి తీరాలని చెప్పిన డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో అంటే మన నిర్ణయము అందుకే సువర్ణ అక్షరాలతో రాసుకునేటువంటి రోజుగా నిన్నటి అసెంబ్లీలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టుకోవడం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా దాన్ని ఆమోదింప చేసుకోవడం సహసార బీసీ ఎమ్మెల్యేలందరూ కూడా నిన్నటి రోజు అదృష్టంగా భావించడం.